ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన, అవుతున్న, కావాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళతో పంచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. దీనికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ సేకరించిన 1,00,00,000కి పైగా సంతకాలు గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఉదయం ఆయన మాట్లాడినప్పుడే దాని మీద నేను చెప్పాను. కానీ గవర్నర్ను కలుసుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల్లో 2-3 గమనించాల్సిన అంశాలు లేదా వ్యూహాత్మకమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఏదో యాదృచ్ఛికంగా జరగడం లేదు, దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది, ఇది చాలా ఖచ్చితంగా ఒక అవగాహన ప్రకారం, పథకం ప్రకారం అప్పగిస్తున్నారని ఆయన ఒక ఆరోపణ చేశారు. రెండవది, జీతాలు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి 2 ఏళ్ల పాటు, ఆ డబ్బుతో దీన్నే కట్టవచ్చు కదా అనేది రెండోది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఎదురుదాడి చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ రిషికొండ ప్యాలెస్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టారు, ఈ 500 కోట్లు ఉంటే 2 మెడికల్ కాలేజీలు వచ్చేవి కదా అన్నారు. రిషికొండ కట్టడం ద్వారా ఒక విలువైన విశాఖ నగరానికే మకుటమానమైనటువంటి ఒక అసెట్ క్రియేట్ చేశాను నేను. దాన్ని ప్రతిష్టాత్మకంగా వాడుకోవచ్చు. మీరేం చేస్తున్నారు, మీరు ఉన్న అసెట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, నేను ఇచ్చింది ఒక అసెట్, దాన్ని వాడుకుంటే దాని ద్వారా చాలా ఇది వచ్చేది. కానీ మీరు అది రేపు పొద్దున బిజినెస్లో ఇవన్నీ చేయాలి, ఇన్వెస్టర్స్ రావాలి, వీళ్ళందరికీ కూడా అదొక ఇదిగా ఉంటుంది కదా. అటువంటిప్పుడు అదేమో తప్పు అంటున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తిగా దాన్ని నిర్మిస్తేనే ఒక ఎదురుదాడి మొదటిసారిగా చేశారనమాట. రిషికొండకు సంబంధించి దాదాపు జగన్ ఎక్కువ మాట్లాడలేదు 2 రోజులు. ఇప్పుడు మొదటిసారి రిషికొండ వర్సెస్ యోగా. మీరు ఇదే విశాఖపట్నంలో యోగా దినోత్సవం జరపడానికి మీరు 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కరోజు యోగాకు మీరు అంత ఖర్చు పెట్టారు. ఇదేమో అసెట్ ఇది. కాబట్టి యోగా వర్సెస్ రిషికొండ అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొని రావడం. అంతేకాకుండా మెడికల్ కాలేజీలు నేను చెప్పినా కానీ ఎవరు తీసుకోకండి అని ఆయన ఒక విధంగా అల్టిమేటం ఇస్తున్నారు. ఎవరు తీసుకున్నా సరే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మాసాల లోపలే మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేస్తాం, మీరు హస్తగతం చేసుకున్నవన్నీ మళ్ళీ మీతో బయటికి తెప్పిస్తామని చెప్తున్నారు. అంటే ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఆయన. ఇంకెవరు కూడా ఈ కాలేజీలు తీసుకోకూడదని. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇన్వెస్టర్స్ని కలిసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాళ్ళు చాలా విధ్వంసం చేశారు, లేకపోతే వాళ్ళని చూసి పెట్టుబడులు రావట్లేదని అనేవాళ్ళు కదా. ఇప్పుడు నిజంగానే జగన్ మెడికల్ కాలేజీలు ఎవరన్నా ఆశపడి పాడుకోవటం అంటే తీసుకుంటే వాళ్ళని నేను ఆ తర్వాత జైల్లో పెడతాను అని చెప్తున్నాడు. నిజంగా వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టడం అనేది ఒకటి సరే, కానీ అన్నీ తనను తాను సమర్థించుకోవటము, ఎదురుదాడి చేయటము, మూడవది దీనికంటే అది మెరుగు కాదా అని చెప్పటము, నాలుగవది ఈ పద్ధతిలో రాబోయే వాళ్ళని హెచ్చరించటము, ఒక ఆలోచన, ఒక వ్యూహం ప్రకారమే ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సంతకాలను కూడా నేరుగా సమర్పించటం కాకుండా వాటిని జిల్లాల్లో ప్రదర్శించి ర్యాలీలు చేసి ఒక భారీ ఎత్తున జెండా ప్రారంభించి దానికంటే ముందు తమ వాళ్ళతో చర్చలు జరిపి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఒక ప్రభావశీలంగా కనపడాలి, వైసీపీ చాలా చేస్తుంది, నిలదొక్కుంటుంది అని ఒక అభిప్రాయం తమ మద్దతుదారుల్లో, తమ ఓటర్లలో కలిగించాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకోటి, చాలా అంశాల్లో మేము చెప్పింది చేస్తున్నారు కదా. ఇప్పుడు అమరావతి ఏం చేశారు, 18 నెలలు వచ్చి మళ్ళీ ఇంకా ఒక ఇంత 1000 ఎకరాల భూమి మళ్ళీ మూడో దఫా అంటున్నారు. అలా అయితే ఎప్పటికి పూర్తి అవుతుంది. మేము కర్నూలులో న్యాయ రాజధాని అంటే 3 రాజధానులను మమ్మల్ని వెక్కిరించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు లోకాయుక్త, మానవ హక్కుల సంఘం అవన్నీ అక్కడే ఉంటాయని వీళ్ళు చెప్పడం లేదా? మేము అదే అంటే వికేంద్రీకరణ అంటే ఎందుకు తప్పుపట్టారు? విశాఖ గ్రోత్ ఇంజన్ అని నేను చెప్పాను. విశాఖ ఒకటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న మహానగరం, పారిశ్రామిక నగరం, కాబట్టి దాన్ని పెంపొందించుకుందామని నేను చెప్తే వికేంద్రీకరణ నమూనా అంటే నన్ను తప్పు పట్టారు. అంటే సాంకేతికంగా 3 రాజధానులు అనే మాట అలా ఉంచితే కొంతమంది అది కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు కేంద్రం అమరావతికి చట్టబద్ధత ఇవ్వటం విషయంలో జాప్యం చేస్తుంది కాబట్టి, సాంకేతికమైన సాకులు చూపిస్తుంది కాబట్టి అది జరగలేదు. ఇక్కడ చూస్తేనేమో భూ సమీకరణ చాలదు, ఆ 30,000 ఎకరాలతో కేవలం మున్సిపాలిటీ మాత్రమే అవుతుందని చంద్రబాబు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే కదా అప్పుడు మేము కూడా మార్చాలని చేయడానికి అవన్నీ చేసింది. ఒకచోట ఇవన్నీ చేయలేము, ఇంత డబ్బు లేదు కాబట్టి అని అన్నాను. అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు విశాఖపట్నంలో ఉండి అన్నీ అక్కడే చేస్తున్నారు కదా. ఇన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ రిషికొండ లాంటిది ఒకటి విలువైన కేంద్రం ఉంటే అది చాలా మంచిది కదా. ఈ పద్ధతిలో మనం గమనిస్తే గనక నిలదొక్కుకోవడమే కాకుండా మళ్ళీ ఎదురుదాడి చేయటం కూడా, ఈ పథకాలు ఇవన్నీ కూడా అప్పుడు తప్పు పట్టారు, డబ్బులు పంచి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నారు కానీ మళ్ళీ ఇవ్వడం లేదు. రాగానే మేము వాలంటీర్లను నియమించి లక్షల మందికి పని కల్పిస్తే వాళ్ళందరినీ ఒక్క కలంపోటుతో తీసేశారు. కాబట్టి ఇలా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఆయన ఏకరువు పెట్టడం, ఎదురుదాడి చేయటం, కొంత బెదిరించే ప్రయత్నం చేయటం, దానికి తోడు ఆయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉపసభాపతి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా దుమారం చేసిన తర్వాత కూడా ఆయన మీద ఏమీ విచారణ, జగన్ మీద విచారణ అవసరం లేదని సిబిఐ కోర్టు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా నెమ్మదిగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే అంశాలు అవుతాయి అన్న పద్ధతిలో వెళ్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న చూడాలి. దానికి తగినట్టే రెడ్ బుక్ మళ్ళీ రీఓపెన్ చేసాం, మళ్ళీ తీవ్రం చేస్తామని మళ్ళీ ఇప్పుడు కేసులు అవి కూడా పెంచుతున్నారు. కాబట్టి ఏమేం పరిణామాలు జరుగుతాయో తెలియదు. కానీ చంద్రబాబు అన్నట్టుగా 51% మంది సంతృప్తిగా ఉన్నారు, 49% మంది అసంతృప్తిగా సమస్యలతో ఉన్నారు కదా. వాళ్ళందరూ ప్రతిపక్షం వైపే, ఏదో ప్రతిపక్షం వైపే వస్తారు, పెద్ద పార్టీ అది కాబట్టి అటే వస్తారు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రాజకీయ దృశ్యంలో గమనించాల్సింది. దీన్ని పరిశీలించి విధానపరమైన ప్రజానుకూల చర్యలు తీసుకోవడం అన్నది కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది.